భారతదేశంలో 2018లో నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ వచ్చింది. దానిలో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అంటే 2018 నుంచి 2022 మధ్య E10 అని చెప్పి పెట్రోల్‌లో, డీజిల్‌లో 10% ఇథనాల్‌ని బ్లెండ్ చేశారనమాట. 2022 నుంచి 2030 మధ్య ఇథనాల్ బ్లెండింగ్ 20% తీసుకురావాలని చెప్పి 2030 టార్గెట్‌గా పెట్టుకున్నాం. కానీ 2025కే ఈ సంవత్సరానికే 20% బ్లెండింగ్ అయిపోయిందనమాట. అంటే 5 సంవత్సరాల ముందే ఈ టార్గెట్‌ని మనం అచీవ్ చేసాం. ఇది మొత్తం నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అప్రూవల్‌తోనే చేసామనమాట. మామూలుగా ఈ బయోఫ్యూయల్ అనేది నేషనల్ బయోఫ్యూయల్ అప్రూవల్ కమిటీ వాళ్ళు ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతకి ఇబ్బంది లేకుండా ఉంటుందో, ఏదైతే మిగులు పదార్థాలు కానీ, బ్రోకెన్ పదార్థాలు కానీ ఇవన్నీ ఉంటాయో అవి రాటెన్ పొటాటోస్ కావచ్చు, కార్న్ కావచ్చు, బ్రోకెన్ రైస్ కావచ్చు, హ్యూమన్ కన్జంప్షన్‌కి అనువుగా ఉండవో వాటిని అన్‌ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటాం. వాటి ద్వారా కూడా బయోఫ్యూయల్ తీస్తారనమాట. దాంతో పాటు మెయిజ్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, మొలాసిస్ కావచ్చు, వీటి ద్వారా కూడా ట్రై చేస్తారు. దాంతో పాటు అగ్రికల్చరల్ రెసిడ్యూ ఏదైతే గడ్డి, రైస్ స్ట్రా ఉంటుందో అది కానీ, కాటన్ స్టాక్ అంటే పత్తి పంట వచ్చిన తర్వాత ఆ కొమ్మలు ఉంటాయి కదా, స్టెమ్స్ ఉంటాయి కదా, అవి కావచ్చు. వీటితో కూడా బయోఫ్యూయల్స్ తయారు చేస్తారనమాట. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎకనామికల్‌గా బయోఫ్యూయల్స్ తయారు చేయొచ్చు. దీనికి సంబంధించి ఇథనాల్‌ని ప్రత్యేకంగా మన ఫ్యూయల్‌లో వాడతారు. ముఖ్యంగా రకరకాల స్కీమ్స్ కూడా గవర్నమెంట్ లాంచ్ చేసిందనమాట.